నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు 2027 గోదావరి పుష్కరాలపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష 6 జిల్లాల్లో ఘనంగా పుష్కరాల నిర్వహణకు ఏర్పాట్లు మంత్రి అనగాని భూ సర్వే గురించి మాట్లాడకుండా జగన్ పై వ్యక్తిగతంగా దాడి చేస్తూ బూతులు మాట్లాడుతున్నారు నిప్పులు చెరిగిన మాజీ మంత్రి పేర్ని నాని గోవిందనామ స్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం 209 పరుగుల భారీ లక్ష్యాన్ని 15.2 ఓవర్లలోనే ఛేదించిన టీమిండియా 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేశ విదేశాల నుంచి సుమారు 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు ఈ పుష్కరాలు జరగనున్నాయి. గోదావరి నది ప్రవహించే పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. భక్తుల సౌకర్యార్థం ప్రస్తుతం ఉన్న 234 ఘాట్లతో పాటు కొత్తగా మరో 139 ఘాట్లను నిర్మించాలని నిర్ణయించారు. దీంతో మొత్తం 373 ఘాట్లను నదీ తీరం వెంబడి సుమారు 9,918 మీటర్ల పొడవున అభివృద్ది చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూముల సర్వేను తామే చేసినట్లు క్రెడిట్ చోరీ చేయడంపై జగన్ ప్రశ్నలకు బదులివ్వకుండా ఎదురుదాడి చేస్తున్న రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో 100% ఖచ్చితత్వంతో తొలిసారి భూ సర్వే చేపడితే దాన్నే ఇప్పటికీ కొనసాగిస్తూ తిరిగి ఆయనపైనే విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. భూ సర్వేతో పాటు పాస్బుక్స్ విషయంలోనూ రెవెన్యూ మంత్రి పచ్చాబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. కానీ ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు 25 ఇస్తాకు ఒప్పుకోలే. తన అదృష్టం బాగుండి వాళ్ళు మంత్రి అయ్యావు. సరే అయ్యావు కదా, యోగ్యుడిగా ప్రవర్తించవయ్యా, యోగ్యుడిగా ప్రవర్తించు. నిజంగా జగన్ గారు 25 కోట్లు ఒప్పుకుని ఉంటే నా పక్కన ఉండేవాడు వాళ్ళ. సరే మంత్రి యోగం పట్టింది, దేవుడు రాసి ఉంచాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ 25 కోట్లకు ఒప్పుకోలేదు. నిన్న ఆయన మాట్లాడతా ఏమని మాట్లాడతారంటే వారు అసలు పాస్ పుస్తకాల గురించి ఆయన చాలా అంటే తక్కువ మాట్లాడాడు, సర్వే గురించి తక్కువ మాట్లాడాడు. జగన్ గారు చెప్పిన కరెక్ట్ కాదు, ఇదిగో ఇది కరెక్ట్ అని చెప్పడానికి తక్కువ సమయాన్ని వాడి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకి, జగన్మోహన్ రెడ్డి గారి మీద బూతులు మాట్లాడటానికి, జగన్ గారి గురించి అసహ్యంగా మాట్లాడటానికి, జగన్ గారు వాళ్ళ బాబాయ్ గారిని చంపేశారని చెప్పని, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారితో తగాదా పడుతున్నాడని, వాళ్ళ చెల్లి గారితో తగాదా పడుతున్నారని, వీటికే వారు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. ప్రాధాన్యత కల్పించడం కూడా ఎక్కువ సమయాన్ని కూడా వారు కేటాయించారు. వాస్తవంగా పాస్ పుస్తకాలు పూర్వం ఇట్లా ఉండేవి. దాంట్లో ఏముంటది, ఫోటో, ఖాతా నెంబరు, ఈ రకమైనటువంటి ఊరికే దాంట్లో ఎంత విస్తీర్ణం, సర్వే నెంబర్ ఎంత, అది మెట్టా మాగాణా, విస్తీర్ణం ఎంత, అలాగే దానికి పన్ను సెస్లు ఎంత, డబ్బులు ఎంత, అది సొంతమా లేకపోతే అసైన్మెంటా, ఆ వివరం తహసీల్దార్ సంతకం ఇలా ఉండేవి. ఇది పాస్ పుస్తకం పాతది. జగన్ గారు వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తున్నారు కదా, జగన్ గారు బొమ్మ వేసుకున్నాడని. ఈ బొమ్మ వేసుకున్న పాస్ పుస్తకం ఇది. అట్ట చూపించాలా అన్నాడు. అట్టని మొన్న చూపించా, మళ్ళీ ఇవాళ కూడా చూపిస్తున్నా. ఇదిగో జగన్ గారు ఇచ్చినటువంటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి పాస్ పుస్తకం అట్ట ఇదిగో. సరిపోయిందా? చూసుకున్నారా? పైన రాజముద్ర ఉంది, జగన్ గారి బొమ్మ ఉంది. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ, దాంట్లో రైతు ఫోటో, వివరాల కోసం క్యూఆర్ కోడ్. చంద్రబాబు గారి వీడియో ఉందండి, ఆయన ఏదో చెప్పారు, ఉందా? అది తర్వాత మాట్లాడదాం. ఒకసారి దాని గురించి కూడా మాట్లాడతా. చంద్రబాబు గారు ఏం మాట్లాడారు, వీళ్ళందరూ ఏం మాట్లాడారు, పయ్యావులు గారు ఏం పిల్లి మొగ్గలేశారు, మొత్తం అంతా మాట్లాడతాను. దాంట్లో ఆయన ఏం చెప్తాడంటే, ఏదో జగన్మోహన్ రెడ్డి గారి పుస్తకంలో ఏముంది, ఏమి లేవు, ఊరికే జగన్ బొమ్మ ఉంది, మా దగ్గర చాలా ఉన్నాయని చెప్పాడు. ఇది వాళ్ళు ఇచ్చిన పుస్తకం, దాన్ని కూడా చూపిస్తాను. ఇప్పుడు జగన్ గారు క్యూఆర్ కోడ్, జగన్ గారి పుస్తకంలో క్యూఆర్ కొడితే ఏమి రాలేదన్నాడు. ఒకసారి జగన్ గారి పుస్తకంలో క్యూఆర్ కోడ్ ఫస్ట్ పేజ్ కొట్టండి. మరి ఓపెన్ అయిందిగా, మాకు ఓపెన్ అవ్వట్లేదని చెప్పావుగా, ఓపెన్ అయిందిగా.
ఈ పొలానికి దారి నువ్వు పాస్ పుస్తకంలో పొలానికి దారి చూపిస్తున్నావు కదా, దారి చూపించడానికి గూగుల్ ఎర్త్ కి జియో కోఆర్డినేట్స్ ఎక్కడి మీకు అని అడుగుతున్నాను. జియో కోఆర్డినేట్స్ ఎక్కడి మీకు? మీరు ఎక్కిన తర్వాత ఇప్పుడు దాకా సర్వే చేసి పాస్ పుస్తకం ఎక్కడన్నా ఇచ్చారా? ఎక్కడన్నా ఒక్క సింగిల్ విలేజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఒక్కటంటే ఒక్క ఊర్లో మీరు కొత్తగా సర్వే చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేసినటువంటి 17,000 గ్రామాల్లో జగన్ గారు 6,000 గ్రామాలు పూర్తి చేసినట్టున్నాడు. మిగతా గ్రామాలు ఫేజ్ 2 కింద మీరు సర్వే పూర్తి చేశారా? ఆర్ఎస్ఆర్ దాఖలానే నడుస్తుంది కదా. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత జగన్ గారు పూర్తి చేసిన వాళ్ళలో మాత్రం RLR కింద వస్తుంది, రీసర్వే ఆఫ్ ల్యాండ్ రిజిస్టర్ అని. రీసర్వే ల్యాండ్ రిజిస్టర్ అని చెప్పని RLR కింద ఇప్పుడు సర్వే జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇప్పుడు మీరు చేస్తున్నది కానీ దానిలో ఏంటి? అప్పటికి ఇప్పటికి ఏం తేడా ఉంది? ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి సర్వేకి మీ సర్వేకి ఏం తేడా ఉంది? ఏం తేడా లేదు కదా. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వేయి నామాల వాడ వెంకటేశుడా, 3 నామాల ముద్దు శ్రీనివాసుడా. వేయి నామాల వాడ వెంకటేశుడా, 3 నామాల ముద్దు శ్రీనివాసుడా. కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా, కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా. కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా. సర్వేశ్వర పరమేశ్వర శాంతాకారా, శంఖ చక్రధరా సప్తశైలేశ్వర. సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా, సూర్యుడవయ్యా. అజ్ఞానపు చీకటులను అణచెదవయ్యా. మాధవ కేశవ అభిషేక సేవలో మురిసేవయ్యా, మురిసేవయ్యా. ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా. శ్రీకర శ్రీధర కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా. కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా. పద్మనాభ హృషికేశ, పద్మనాభ హృషికేశ పన్నగ శయన. పరశురామ బలరామ రఘుకుల రామ. పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష. వామన వాసుదేవ వాంఛిత వరద. వేయి నామాల వాడ వెంకటేశుడా, 3 నామాల ముద్దు శ్రీనివాసుడా. నిజ పాద దర్శనమున నిలిచేవయ్యా, నిలిచేవయ్యా. నీ పాదాలే దిక్కు అని చాటెదవయ్యా. అచ్యుత అవ్యయ నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా, ఇచ్చేవయ్యా. మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా. మురహర నగధర కోటి కోటి దండ. కూటమి ప్రభుత్వంపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామ్లా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కూటమి పాలనలో ప్రజలకు తీరని అన్యాయం జరుగుతోందని, రాయలసీమపై చంద్రబాబు ద్వేషం పెంచుకున్నారని ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రయత్నించడం దారుణమని విమర్శించారు. ప్రాజెక్టుల విషయంలో లక్షలాది మందితో కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని అన్నారు. ఒక క్లోజ్డ్ రూమ్ లో జరిగిన డిస్కషన్స్ లో
ఓపెన్ గా ఒక రాష్ట్ర భవిష్యత్తుని, ఒక రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసిన ఒక కథ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ ప్రెస్ మీట్ లో. మీకు గుర్తుంటే గనక 2024లో మనం ఒక కథ చెప్పుకున్నాం. ఒక ముసలి తోడేలు ఓపిక లేక ఒక గుంటనక్క సహాయం కోరి ఒక కుందేల్ని ఆహారంగా తీసుకురమ్మంటే ఆ గుంటనక్క వెళ్ళి ఆ కుందేలుకి ఎలా మాయ మాటలు చెప్పి ఆ సింహానికి ఆహారంగా మార్చిందో కథ చెప్పుకున్నాం కదా మనం. ఇప్పుడు ఆ కథ ఎందుకు చెప్తున్నాను అంటే, స్టిల్ ఈ రోజుకి ఇప్పటికీ అమాయకమైన కుందేలు ఆ సింహం వలలో చిక్కుకుని బిలబిలలాడుతూనే ఉంది. ఇక్కడ ఆ అమాయకమైన కుందేలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతిసారి ఈ కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలకి అన్యాయం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం గురించి మాట్లాడుకుంటే గనక, మరి బాబు గారు ఆయనకి జన్మనిచ్చినటువంటి రాయలసీమ ప్రాంతంపై ఎందుకంత ద్వేషాన్ని పెంచుకున్నారో మనకి తెలియదు. కానీ ఈ రోజున ఈ ప్రాంతానికి ఒక జీవధార, ఒక ప్రాణధారగా ఉండేటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని ఆపడానికి అన్ని విధాల ఆయన శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. వాగ్దానాలేంటి, చెప్పిన మాటలేంటి, అతి ఘోరంగా రాష్ట్ర ప్రజలంతా ఒక్కటే మీకు సరైన సమాధానం చెప్పే రోజు అతి త్వరలోనే ఉంది. అసలు నెల్లూరులో కూడా అసలు అధికారులు వెళ్తుంటే ప్రాజెక్ట్ చూడడానికి మీరు ఆపేస్తారు. ఎందుకంటే మీ గుట్టు బయటపడుతుందన్న భయం. ఎక్కడికక్కడ అడ్డగించేస్తే ఆగిపోతారన్న ఒక ఆలోచన. ఎంత అడ్డగిస్తే అంత ముందుకు కదులుతాము. ఒకళ్ళని ఆపితే 100 మంది వస్తాం, 100 మందిని ఆపితే 1000 మంది వస్తాం, 1000 మందిని ఆపితే 1,00,000 మంది వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తాం. మీలాగా ప్రశ్నిస్తామని చెప్పి పక్కన కూర్చునే రకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, నాయకులు కాదు. దయచేసి ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న. జోహార్ వైఎస్ఆర్. శ్రీ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా వేముడోలు మానస స్కూల్లో సరస్వతి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విద్యా జ్ఞానాలు అందించే శ్రీ సరస్వతీదేవిని విద్యార్థులు భక్తితో ఆరాధించారు. కరెస్పాండెంట్ యలమర్తి రవీంద్ర కుమార్ పర్యవేక్షణలో 10th విద్యార్థులు అమ్మవారి చిత్రపటానికి విశేష పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు పుస్తకాలు, పెన్నులు, ప్యాడ్, ఇతర విద్యా సామాగ్రిని అమ్మవారి పూజలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. విద్య ద్వారా జ్ఞానం, విజ్ఞానం, ఉత్తమ భవిష్యత్తు లభించాలని కోరుతూ విద్యార్థులు అమ్మవారిని పూజించారు. వసంత పంచమి, శ్రీ పంచమి సందర్భంగా ఈరోజు విద్యకు అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అమ్మవారు ఇష్టపడే రోజు. ఆవిడ ఈరోజు అతి శక్తివంతంగా అందరినీ ఆశీర్వదించే రోజు. మానస స్కూల్లోని LKG నుండి 10వ తరగతి వరకు విద్యార్థులందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు, అమ్మవారి అభయం ఉండాలనే ఒక సంకల్పంతో ఇక్కడ ఈరోజు ఈ వసంత పంచమికి సంబంధించి సరస్వతి అమ్మవారి పూజ నిర్వహించడం జరిగింది. దీనిలో ఆ విద్యార్థులందరూ కూడా చాలా ఆసక్తిగా పాల్గొనేలా ముందు రోజే వారిని పూర్తిగా ప్రిపేర్ చేశాము. అలాగే ఇక్కడ వైభవంగా అమ్మవారి ఈ పూజ జరగడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసి ప్రతి LKG నుండి ప్రతి 10వ తరగతి వరకు ప్రతి విద్యార్థికి కూడా ఆ అమ్మవారి ఆశీస్సులతో వాళ్ళ మీద వాళ్ళకి ఒక మంచి నమ్మకంతో వాళ్ళకి శ్రద్ధ, పట్టుదల పెరగాలనే ఒక గొప్ప ఆశయంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సో అనుకున్నట్టుగానే ఈ కార్యక్రమం మరి చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఆ ప్రతి విద్యార్థికి అమ్మవారి ఆశీస్సులు ఖచ్చితంగా అందే ఉంటాయి. సో మానస స్కూల్లో చదివే ప్రతి ఒక్క విద్యార్థి, అలాగే సిబ్బందికి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.